నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల పోరాటంపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. గిట్టుబాటు కోసం ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పొగాకు కనీస మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపిచ్చారు. హైవేలను దిగ్బంధించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ఆత్మకూరు, డిసిపల్లి పొగాకు గోదాముల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు పొగాకు రైతులు రాష్ట్ర స్థాయిలో జాతీయ రహదారుల ఇబ్బందాన్ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 16 బోర్డులకు సంబంధించిన రైతులు ఈరోజు జాతీయ రహదారుల ఇబ్బందం చేసి మా యొక్క ధరల సంక్షోభం మీద నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి తెలియాలి, మా పొగాకు ధరలకు రేట్లు రావాలని చెప్పి ఈరోజు పిలిపించున్నాం. దానిలో భాగంగా ఈరోజు పొగాకు బోర్డు డీసీపల్లికి పోదాం అనుకున్న లోపల ఉదయం 6 గంటలకే పోలీసులు వచ్చి నోటీస్ తీసుకొని మమ్మల్ని ఎస్ఐ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. ఈరోజు జాతీయ రహదారుల ఇబ్బంది లేదు, ముందస్తు అరెస్ట్ చేస్తున్నాం, హౌస్ ఇంట్లోనే ఇబ్బంది చేస్తున్నామని చెప్పి వచ్చారు. పొగాకు ధరలు పెంచితే మేము జయం, పొగాకు ధరలు పెంచాల. ప్రతి బ్యారనీకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు లాస్ వస్తుంది. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆల్రెడీ చేసుకుంటున్నారు. పొగాకు వల్ల కేంద్రానికి, రాష్ట్రానికి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ మా డబ్బులు మాకు ఇచ్చేదానికేమి. రాష్ట్రంలో 2.42 మిలియన్ క్వింటాళ్ల పొగాకు ఉత్పత్తి అయితే ఇప్పటి వరకు కేవలం 50 మిలియన్ క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది. ఈరోజు బైక్ ర్యాలీలు, రాస్తా రోకాలకి రైతాంగం పిలుపిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరగబోతున్నటువంటి రాస్తా రోకాని విచ్ఛిన్నం చేసేందుకు ఆత్మకూరు పోలీసులు రైతు నాయకుల ఇళ్ల ముందు పోలీసులను పహరా కాపించి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వీలు లేని పరిస్థితులు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్ని తలపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, చెప్పండి, ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు? మరోవైపు గుంటూరు నుంచి ఇటు నెల్లూరు వరకు రైతులు, ముఖ్యమైన రైతులందరూ కూడా ఈ పొగాకు సంబంధించిన వాళ్ళు చాలా కాలం నుంచి ఆందోళన చెందుతున్న పరిస్థితులు మనం ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా వీళ్ళు సమావేశమైన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం ఈ ఆందోళనని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? వాళ్ళకి సాయం అందించాల్సింది పోయి వైఖరిని ఎలా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎగ్జాక్ట్లీ హరి, గడిచినటువంటి 2 ఏళ్ల కాలంగా కుటుంబ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించినటువంటి పాపన పోలేదు. కనీసము గిట్టుబాటు ధర లేక తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా తమ మొర కూడా ఆలకించడం లేదు ప్రభుత్వాలు అని చెప్పి కూడా తీవ్రమైనటువంటి ఆవేదన కలుత చెందుతున్నటువంటి పొగాకు రైతులు గడిచిన 2 నెలలుగా కూడా అనేక రకమైనటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు కలవడం జరిగింది. కలిసి తమ బాధను వెలుబుచ్చడంతో రైతాంగానికి అండగా నిలుస్తామని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం, అదేవిధంగా ఆందోళన నిరసన కార్యక్రమాల్లో సైతం పొగాకు రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ చేతుడు వాదవుడుగా ఉంటుంది. ఇటు ప్రభుత్వం పైన పోరాటానికి కూడా తమకు సంఘీభావంగా ముందుకు వస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ పొగాకు రైతులు ఇటు గుంటూరు నుండి కూడా ఒంగోలు, అదేవిధంగా నెల్లూరు వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ఒక జాతీయ రహదారుల నిర్బంధం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్ర సంక్షేమ పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పటికీ కూడా ముందుగానే పసిగట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తమకు చెడ్డ పేరు వాటెల్లుతుందో అని చెప్పి అక్కడ ఎక్కడికక్కడ రైతు సంఘాల నాయకులను, రైతాంగాన్ని హౌస్ అరెస్టులు చేయడమే కాకుండా ఇది పొగాకు వేలం వేసే గిడ్డంకుల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు చేయటువంటి పరిస్థితి అయితే చూసాం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చూసాం రైతులు ఏ విధంగా తమ ఆవేదన వెలుబుచ్చుతున్నారు. న్యాయమైనటువంటి పోరాటాన్ని, తమకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరను గత హయాంలో చాలా సజావుగా జరిగేది. అసలు ఏదైతే ఎన్నడూ లేనటువంటి రేటు దాదాపు 40,000 వరకు కూడా పలికినటువంటి ధరలు నేడు ఇవాళ కుదేలైపోయి కేవలము 250 రూపాయల కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించకపోవడం అనేది నిజంగా హేయమైనటువంటి చర్య అని చెప్పి కుటుంబ ప్రభుత్వం, అదేవిధంగా నాయకుల పైన తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకేష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.